డియర్ ఆస్పిరెంట్స్, ఈరోజు మనం సాంఘిక శాస్త్ర బోధన వ్యూహాల్లో భాగంగా చర్చా పద్ధతి అనేటువంటి బోధనా పద్ధతిని గురించి చర్చించుకుంటాం. సాంఘిక శాస్త్ర బోధనా వ్యూహాలు లేదా సాంఘిక శాస్త్ర బోధనా పద్ధతులు ఏమేమి ఉన్నాయో మనం ఇంతకుముందు తరగతిలో కూడా కొన్నిటి గురించి నేర్చుకున్నాము. ఈ యొక్క పార్ట్ 2లో మిగతా బోధనా పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఆ బోధనా పద్ధతుల్లో కొన్నిటిని మనం చర్చించుకుంటాం. ముందుగా చర్చా పద్ధతి, దీనినే ఆంగ్లంలో డిస్కషన్ మెథడ్ అని కూడా అంటారు. చర్చా పద్ధతిని ఆంగ్లంలో డిస్కషన్ మెథడ్ అని అంటారు. కనుక ఈ చర్చా పద్ధతిని గురించి కూలంకషంగా చర్చించుకుంటాం. అసలు చర్చా పద్ధతి అంటే ఏంటి? చర్చా పద్ధతి అంటే ఏదైనా ఒక సాంఘిక శాస్త్ర పాఠ్యాంశాన్ని తీసుకుని దాని మీద విద్యార్థులందరూ ఉపాధ్యాయుని యొక్క సమక్షంలో చర్చించటం అని అర్థం. అంటే అనేక రకాలైనటువంటి పాఠ్యాంశాలు ఒక పాఠ్య పుస్తకంలో ఉంటాయి. మనం ఏ క్లాస్ తీసుకున్నా కూడా మనకి 3rd క్లాస్ కానీ 4th కానీ అలాగే 6th 7th 8th 9th 10th కానీ ఇలాంటి ఏ క్లాస్ తీసుకున్నా కూడా అనేక రకాలైనటువంటి పాఠ్యాంశాలన్నీ కూడా ఉంటాయి. కనుక ఏదైనా ఒక పాఠ్యాంశాన్ని తీసుకుని ఆ పాఠ్యాంశాన్ని వివిధ భాగాలుగా విభజించి అలాగే ఉపాధ్యాయుని యొక్క సమక్షంలో దానిని చర్చించి దానికి ఒక రకమైనటువంటి భావనను లేదంటే దానిని ఆ యొక్క కాన్సెప్ట్ను అర్థం చేసుకున్నట్లయితే దానిని చర్చా పద్ధతి అని అంటారు, డిస్కషన్ మెథడ్ అని అంటారు. అయితే చర్చకు కావాల్సినటువంటి అంశాలేంటి? అసలు చర్చించాలంటే ఏమేమి ఉండాలి? చర్చించాలంటే తప్పనిసరిగా నాయకుడు ఉండాలి, అలాగే గ్రూపు లేదా సముదాయం, గ్రూపునే తెలుగులో సముదాయం అని కూడా అంటాం. మూడవదిగా సమస్య ఉండాలి, అలాగే విషయము, అలాగే ఐదవది మూల్యాంకనము అనేటువంటివి ప్రధానంగా చర్చకు కావాల్సినటువంటి అంశాలు. అందుకని నాయకుడు అంటే ఆ యొక్క అంటే తరగతి గదిని కొన్ని గ్రూపులుగా చేసుకోవచ్చు. తరగతి గదిని కొన్ని గ్రూపులుగా చేసుకుని ప్రతి గ్రూపుకి ఒక నాయకుడు ఉండొచ్చు, అలా ఉండొచ్చు. అలాగే క్లాసు మొత్తానికి సంబంధించినటువంటి నాయకుడు ఉపాధ్యాయుడు అవుతాడు. కనుక తరగతి గది మొత్తాన్ని దృష్టిలో ఉంచుకుని చర్చ చేసేటప్పుడు ఉపాధ్యాయుడు తరగతి గది లేదా సాంఘిక శాస్త్రం యొక్క ఉపాధ్యాయుడు నాయకుడిగా ఉండి ఆ చర్చకు సంబంధించినటువంటి అంశాలని ప్రారంభించటం, అలాగే అందరూ కూడా చర్చలో పాల్గొనేటట్లు చేయటం, చర్చకు సంబంధించినటువంటి ఏమన్నా అంటే సబ్జెక్టుకు సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు వచ్చినట్లయితే వాటిని నివృత్తి చేయటం నాయకుని యొక్క ప్రధాన విధి. అందుచేత చర్చకు కావాల్సినటువంటి అంశాల్లో ఎవరుండాలి? నాయకుడు తప్పనిసరిగా ఉండాలి. అలాగే గ్రూపు లేదా సముదాయం అంటాం. అంటే మొత్తం తరగతి గదిని కొన్ని గ్రూపులుగా చేస్తాం. బహుశా 20 మంది ఉంటే ఒక్కొక్క గ్రూపులో 4-5 ఉండేటట్టు 4 గ్రూపులు కానీ 5 గ్రూపులు కానీ చేసుకోవచ్చు. తరగతి గది యొక్క మా విద్యార్థుల సంఖ్యను బట్టి వివిధ గ్రూపులుగా చేసి ఏదైతే పాఠ్యాంశాన్ని అనుకున్నామో ఆ పాఠ్యాంశంలోని భాగాల్ని ఒక్కొక్క గ్రూప్కి ఇచ్చి చర్చించమని చెప్తాం. ఇదో రకమైతే లేదా పాఠ్యాంశం మీద అందరినీ కూడా చర్చించమని అంటే గ్రూప్ వైజ్గా కూడా చర్చించమని చెప్పవచ్చు. కనుక గ్రూపుగా చర్చించే కంటే ఆయా గ్రూపులకు సంబంధించినటువంటి ఒక పాఠ్యాంశానికి సంబంధించినటువంటి వివిధ భాగాలు ఏవైతే ఉంటాయో ఆ భాగాల్ని ఒక్కొక్కటిగా విభజించి ఒక్కొక్క గ్రూప్కి వాటిని అసైన్ చేసి ఆ ఒక్కొక్క గ్రూప్ చర్చించిన తర్వాత ఆ యొక్క గ్రూప్ లీడరు లేదా గ్రూప్ నాయకుడు వచ్చి వాళ్ళు ఏమైతే చర్చించారో మొత్తం తరగతి గదిలో ప్రజెంట్ చేస్తాడు. అంటే చెప్తాడు, పాయింట్ వైజ్గా ఒకదాని తర్వాత ఒకటి చెప్తూ ఉంటాడు. ఇలా చెప్పడం వలన మిగతా విద్యార్థులందరూ వింటూ ఉంటారు. తర్వాత ఏదైనా సందేహాలు ఉంటే ఆ గ్రూప్ నాయకుడిని అడుగుతారు, లేదంటే తరగతి గదిలో ఉన్నటువంటి ఉపాధ్యాయుడు ఏవైతే గ్యాప్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా నివృత్తి చేయటానికి ప్రయత్నం చేసి అందరికీ కూడా ఆ సబ్జెక్టు మీద
గ్రిప్ వచ్చేటట్టు, అవగాహన కలిగేటట్లు చెప్పటం జరుగుతుంది. అందుచేత గ్రూపు లేదా సముదాయం అనేటువంటిది మరి యొక్క అంశం మనకి చర్చకు కావాల్సి ఉంటుంది. అంతేకాకుండా సమస్య అంటే ఏం కావాలి చర్చించడానికి? ఏదైనా ఒక సమస్యను తీసుకోండి. తరగతి అంటే పాఠ్యాంశానికి సంబంధించినటువంటివి అనేక రకాలైనవి ఉంటాయి. ఒక తరగతి గదికి సంబంధించినటువంటి పాఠ్య పుస్తకంలో నుంచి చూసినట్లయితే ఒక 25 లేదంటే 20 లెసన్స్ ఉంటాయి ఒక్కొక్క దానిలో. వాటిల్లో చర్చకు సంబంధించినటువంటి ఏవైతే బాగుంటాయి, ఏ అంశాలు, ఏ టాపిక్స్ ఏవి బాగుంటాయి చర్చకి అనేటువంటిది ఉపాధ్యాయుడు విద్యార్థుల యొక్క సహకారంతో ముందుగానే ఏ సమస్య అయితే బాగుంటుందో దాన్ని ఆలోచించుకుని ఆ సమస్యను ఎంచుకోవాలన్నమాట. అంతేకాకుండా విషయము అంటే దానికి సంబంధించినటువంటి సమాచారం కూడా ఇవ్వాలి. అంటే ఏదైతే సమస్యను ఎంచుకున్నావో ఆ సమస్యకు సంబంధించినటువంటి విషయం కూడా కావాలి. అంటే పాఠ్యపుస్తకం కావచ్చు, సంప్రదింపు గ్రంథాలు కావచ్చు, లేదంటే ఇతర రకాలైనటువంటి మ్యాగజైన్స్ కానీ, లేదంటే న్యూస్ పేపర్లో, వార్తాపత్రికల్లో ఆ అంశానికి సంబంధించినటువంటి పేపర్ కటింగ్స్ ఉంటే వాటిని కానీ, లేదంటే అట్లాస్ కానీ, లేదా ఎన్సైక్లోపీడియాస్ కానీ, ఇలాంటి వాటన్నిటిని యొక్క సహాయంతో ఏదైతే టాపిక్ని ఏదైతే సమస్యను తీసుకున్నామో ఆ సమస్యకు సంబంధించినటువంటి అనేక విషయాలను చర్చించవచ్చు. అందుచేత చర్చకు కావాల్సినటువంటి మరొక అంశం ఏంటంటే విషయము. అలాగే 5వదిగా మూల్యాంకనం చేస్తాం. అంటే అందరూ కూడా అంటే ఒక్కొక్క గ్రూపు చర్చించిన తర్వాత ఆయా గ్రూప్ లీడర్లు వచ్చేసి దానిని వాళ్ళు ఏమైతే చర్చించారో ఆ చర్చించినటువంటి అంశాలని తరగతి గది మొత్తానికి వాళ్ళు ప్రజెంట్ చేసిన తర్వాత, సమర్పించిన తర్వాత ఏమన్నా గ్యాపులు ఉన్నట్లయితే, మధ్యలో ఏమన్నా గ్యాపులు ఉన్నట్లయితే ఆ గ్యాపుల్ని ఉపాధ్యాయుడు ఏం చేస్తాడు? మూల్యాంకనం చేస్తూ పూర్తి చేస్తాడు. అలాగే ఉపాధ్యాయుడు ఏం చేస్తాడు అంటే వీళ్ళు చర్చించిన తర్వాత ఆ పాఠ్యాంశం మీద వాళ్ళకి ఎంత మేరకు అవగాహన కలిగింది అని తెలుసుకోవటం కొన్ని ప్రశ్నలను వాళ్ళని అడుగుతాడు. అలాగే చర్చా పద్ధతిని ఉపయోగించే విధానం, అసలు ఈ చర్చా పద్ధతిని ఎలా ఉపయోగిస్తారు అన్నట్లయితే మొట్టమొదటిగా చూసినట్లయితే సమస్యను ప్రదర్శించుట. అంటే సమస్య ఏముంది చర్చించాలంటే అసలేంటి అంటే ఈ యొక్క సమావేశంలో లేదా తరగతి గదిలో ఏమి చర్చించాలి, ఏ టాపిక్ని చర్చించాలి అనేటువంటిది ముందుగానే ప్రదర్శించాలి. విద్యార్థులకు ముందుగానే అంటే చర్చను ప్రారంభించడానికి ముందుగానే తెలిసి ఉండాలి వాళ్ళందరికీ. ఆ చర్చకు సంబంధించినటువంటి ఇతర విషయాలు కూడా వాళ్ళకి తెలిసి ఉండాలి. అంతేకాకుండా సమస్యపై అవగాహన, సమస్యకు తగినటువంటి పరిష్కారాలు చూపించుట. కనుక చర్చను ఉపయోగించేటువంటి విధానాల్లో రెండవది ఏంటి? సమస్య పైన అవగాహన ఉండాలి. ఏ సమస్యనైతే, ఏ టాపిక్నైతే నువ్వు చర్చించడానికి తీసుకుంటున్నారో ఆ టాపిక్కి సంబంధించినటువంటి అంశాలపైన లేదా ఆ టాపిక్ పైన విద్యార్థులందరికీ అవగాహన కలిగి ఉండేటట్టుగా ఆ యొక్క సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు తప్పనిసరిగా శ్రద్ధ తీసుకోవాలి. అంతేకాదు చర్చకు అంటే ఆ చర్చించిన తర్వాత ఊరిని వెళ్ళిపోవటం కాదు, ఆ చర్చకు లేదా ఆ సమస్యకు అంటే ఏ సమస్యనైతే మీరు తరగతి గదిలో చర్చించారో ఆ సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గాలు ఏంటో కూడా విద్యార్థులు చూపించాలి. అలాగే సమస్యపై విద్యార్థులు సంసిద్ధులగుట. ఏదైతే సమస్య ఉన్నదో ఆ సమస్య పైన విద్యార్థులు సంసిద్ధులు కావాలి, రెడీగా ఉండాలి. అంటే అలాంటి సమస్యను కులంకషంగా చర్చించడానికి, ఆసక్తితో చర్చించడానికి వాళ్ళ యొక్క సంసిద్ధత తప్పనిసరిగా ఉండాలి. విద్యార్థుల యొక్క సంసిద్ధత లేకుండా మనం ఏదో ఒకటి అంశాన్ని తీసుకుని లేదా ఏదో ఒక సమస్యను తీసుకుని విద్యార్థులు చర్చించమంటే అది అసాధ్యమైనటువంటి విషయం. కనుక సమస్య పైన చర్చించడానికి విద్యార్థులు సంసిద్ధులుగా ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. కనుక ఇవన్నీ కూడా చర్చా పద్ధతి ఉపయోగించే విధానాలుగా యాస్పిరెంట్స్ తప్పనిసరిగా గమనించాలి.
అలాగే చర్చను నిర్వహించుట, అంటే చర్చ పైనటువంటి అవగాహనతో పాటు ఇవన్నీ తెలుసుకున్న తర్వాత విద్యార్థులు చర్చను నిర్వహించాలి. అంటే విద్యార్థులను అందరినీ గ్రూపులుగా చేసి గ్రూప్ లీడరు ఉపాధ్యాయుని యొక్క సమక్షంలో ఆ సమస్యను చర్చించి దానికి తగినటువంటి పరిష్కార మార్గాలను సూచించేటట్టుగా ప్రయత్నాలు జరగాలి. ఫాలో అప్ కార్యక్రమం అంటే వీళ్ళు అనుసరించాల్సినటువంటి విధానం, ఒక సమస్య మీద చర్చ చేయటం జరిగింది. చర్చించిన తర్వాత దానికి తగినటువంటి ఆయా ఫాలో అప్ కార్యక్రమాలు కూడా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ తర్వాత మూల్యాంకనం చేయాలి. మూల్యాంకనం అంటే విద్యార్థి తాను చర్చించినటువంటి అంశాలపైన వారికి ఎంత మేరకు అవగాహన ఉన్నదో, లేదా ఎంత మేరకు వారు అవగాహన శక్తిని పెంపొందించుకున్నారో, జ్ఞానాన్ని పెంపొందించుకున్నారో తెలుసుకోవటం కోసం ఏం చేయాలి, మధ్యలో కానీ లేదా చర్చ అయిపోయిన తర్వాత కానీ తప్పనిసరిగా ఉపాధ్యాయుడు మూల్యాంకనం చేయాలి. అలాగే ఏ రకమైన అంశాలు చర్చా పద్ధతిని ఉపయోగించి చెప్పవచ్చు. భారత జాతీయ ఉద్యమం ఒకటి. భారత జాతీయ ఉద్యమం మనకి బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించారు. ఆ బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి మనం స్వాతంత్రం తెచ్చుకోవడానికి చేసినటువంటి ఉద్యమం ఏదైతే ఉందో దానిని భారత జాతీయ ఉద్యమం అని అంటారు. కనుక దాని మీద చర్చించమనవచ్చు. దీనికి సంబంధించినటువంటి సమాచారం ఇస్తాము. అలాగే దీనికి సంబంధించినటువంటి బుక్స్ అన్నీ కూడా వాళ్ళు రెఫర్ చేసుకుని వస్తారు, సంసిద్ధులు అవుతారు, చర్చలు నిర్వహిస్తారు. అలాగే చర్చను నిర్వహించిన తర్వాత మూల్యాంకనం చేస్తారు. అలాగే భారత రాజ్యాంగం గురించి చర్చించవచ్చు. భారత విదేశీ విధానాన్ని గురించి తరగతి గదిలో ఉపాధ్యాయుని సమక్షంలో చర్చించవచ్చు. విద్యార్థులు చర్చించి అనేక విధాలైనటువంటి అంశాలను తెలుసుకోవచ్చు. అలాగే ఐక్యరాజ్య సమితి మరియు ప్రపంచ శాంతి. ఐక్యరాజ్య సమితి యొక్క భాగం ఏంటి, పాత్ర ఏంటి, దేనిలో ప్రపంచ శాంతిని కాపాడటంలో ఐక్యరాజ్య సమితి యొక్క పాత్ర ఏంటి, గతంలో ఏం చేసింది, ఇప్పుడేం చేస్తుంది, భవిష్యత్తులో రాబోయే సమస్యలకు ఎలాంటి పరిష్కార మార్గాల్ని సూచించగలుగుతుంది ఐక్యరాజ్య సమితి అనేటువంటివి ఇలాంటివన్నీ కూడా విద్యార్థికి చర్చా పద్ధతి ద్వారా అందించవచ్చు. అంతేకాకుండా ప్రాథమిక హక్కులు విధులు అనేటువంటి అంశం మీద కూడా చర్చ చేయవచ్చు. హక్కులే కాదు మనిషికి కావాల్సింది, పౌరులకు కావాల్సింది విధులు కూడా ఉండాలి. అందరూ హక్కులు అడుగుతున్నారు కానీ విధులు చేయట్లేదు. భారతదేశానికి అనేక రకాలైనటువంటి పౌరులు కావాలి, అనేక మంది పౌరులు కావాలి. వాళ్ళు దేశానికి సేవ చేసేవాళ్ళుగా ఉండాలి, సమాజాన్ని మార్చేవాళ్ళుగా ఉండాలి. కనుక ప్రాథమిక హక్కులతో పాటు విధులను కూడా చర్చించి విద్యార్థుల్లో వాటి పట్ల అవగాహనను కలిగించవచ్చు. అలాగే ఈ చర్చా పద్ధతి వలన ప్రయోజనాలు, ఇది మనోవైజ్ఞానిక పద్ధతి. మనోవైజ్ఞానిక పద్ధతి అంటే విద్యార్థుల యొక్క మానసిక స్థాయి అలాగే వాళ్ళ వయసులను బట్టి చర్చించడానికి వీలుగా ఉంటుంది. మనోవైజ్ఞానిక సిద్ధాంతాల మీద ఆధారపడి ఉంటుంది కనుక దీన్ని మనోవైజ్ఞానిక పద్ధతి అని అంటారు. మానసిక పరిపక్వతకు సహాయపడుతుంది. అంటే చర్చించటం ద్వారా విద్యార్థుల్లో మానసిక పరిపక్వత పెరుగుతుంది. అంచేత అనేక విషయాల్ని అనేక గ్రూపుల నుంచి తెలుసుకోగలుగుతాడు. చివరిగా ఉపాధ్యాయుడు కూడా మధ్యలో వాళ్ళకు ఉన్నటువంటి సందేహాలను కూడా నివృత్తి చేస్తాడు కనుక వాళ్ళ యొక్క మానసిక పరిపక్వత అనేటువంటిది సబ్జెక్టుకి సంబంధించి పెరుగుతుందని చెప్పవచ్చు. అంతేకాకుండా అనేక మంచి అలవాట్లను పెంపొందించుకుంటారు. విద్యార్థులు చర్చించేటప్పుడు చర్చా నియమాలేంటి, చర్చించే విధానాలేంటి, లేదా చర్చించిన తర్వాత పాఠ్యాంశానికి సంబంధించినటువంటివి లేదా సమస్యకు సంబంధించినటువంటి విషయాలను ఏ పద్ధతుల ద్వారా మనం వాటిని పొందాలి, అంటే జ్ఞానాన్ని అవగాహనని పొందాలి, వాటికి సంబంధించినటువంటి అంశాల మీద ఎలాగ మనకు అవగాహన చెందిస్తాము లేదా అవగాహన కలుగుతుంది అనేటువంటి అనేక మంచి అలవాట్లు ఈ చర్చా పద్ధతి ద్వారా కలుగుతాయని చెప్పవచ్చు. అలాగే సక్రమమైన అభ్యాసనకు సహాయపడుతుంది. చర్చా పద్ధతి అనేది ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంది కనుక ఒక గ్రూప్ తర్వాత ఇంకొక గ్రూప్ వచ్చి వాళ్ళు చర్చించినటువంటి అనేక అంశాలని
ఆ ఉపాధ్యాయుని యొక్క సమక్షంలో తరగతి మొత్తానికి ప్రజెంట్ చేయటం జరుగుతుంది కనుక అభ్యాసనకు సక్రమైనటువంటి పద్ధతిలో ఇది సహాయపడుతుందని చెప్పవచ్చు. అంచేత దీన్ని తప్పనిసరిగా ఒక సక్రమైనటువంటి పద్ధతిలో ఉపయోగించినప్పుడే లేదా విధానాలను ప్రయోగించినప్పుడే ఇది సాధ్యపడుతుంది. అంతేకాకుండా ప్రజాస్వామ్య విలువలకు సహాయపడుతుంది. ప్రజాస్వామ్య విలువలు అంటే ఎక్కువ మంది ఏమైతే పొందుతున్నారో జ్ఞానాన్ని, అవగాహన పొందుతున్నారో అది అందరికీ కూడా చెందుతుంది. అంటే మెజారిటీ విద్యార్థుల యొక్క అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోబడతాయి. అలాగే అంచేత ప్రజాస్వామ్య విలువలకు ఈ చర్చా పద్ధతి సహాయపడుతుంది. అంతేకాకుండా ప్రజాస్వామ్యంలో ఏ విషయం మీదనైనా చర్చించేటువంటి అధికారం పౌరులకు ఉంది. అంచేత విద్యార్థులు కూడా ఇలాంటి చర్చా పద్ధతి ద్వారా అనేక సాంఘిక శాస్త్ర సమస్యలకు సంబంధించినటువంటివి లేదా ఆయా టాపిక్లకు సంబంధించినటువంటివి చర్చించినప్పుడు ఇది ప్రజాస్వామ్యంలో కూడా వాళ్ళు అనేక విషయాలను చర్చించగలుగుతారు. అలాంటి చర్చా విలువలు పెంపొందడానికి అవకాశం దీని ద్వారా కలుగుతుందని మనం తెలుసుకోవచ్చు. కనుక ఇలాంటి ప్రయోజనాలన్నీ కూడా చర్చా పద్ధతి వలన మనకి లభ్యమవుతాయి. అలాగే లోపాల్లో చూసుకున్నట్లయితే చర్చా పద్ధతి వలన లోపాలు ఏముంటాయి? ఇది పరిమితమైన అభ్యాసనను అందిస్తుంది. ఎందుకనంటే ఒక పీరియడ్ 2 పీరియడ్లకే పరిమితం అవుతుంది చర్చ. మళ్ళీ తర్వాత ఎప్పటికో ఇంకొక టాపిక్ వస్తుంది. అంచేత అది దానికి సంబంధించినటువంటి అంటే ఆ 2 hours 1 hour లేదంటే ఆ చర్చకి సంబంధించినటువంటి అంశాలను మాత్రం తెలుసుకోగలుగుతాడు, కానీ అంతకుమించి ఎక్కువ తెలుసుకోలేడు. అన్ని రకాల అభ్యాసకులకు దోహదపడదు. తరగతి గదిలో బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారు, సగటు విద్యార్థులు ఉంటారు, యావరేజ్ స్టూడెంట్స్ అంటాం వాళ్ళని. అలాగే చదువులో వెనుకబడినటువంటి విద్యార్థులు లేదా పూర్ స్టూడెంట్స్ అంటాం. కనుక ఈ వీళ్ళకి పూర్ స్టూడెంట్స్కి అలాగే సగటు విద్యార్థుల్లో కొంతమందికి ఈ పద్ధతి అనుకూలంగా ఉండదు. కనుక బాగా తెలివైనటువంటి విద్యార్థులకే ఒక్కొక్కసారి ఈ చర్చ అనేటువంటిది అనుకూలంగా ఉంటుంది. అంచేత అందరు అభ్యాసకులకు ఒకే రకంగా అనేక విషయాలు తెలుసుకోవడానికి ఈ చర్చా పద్ధతి దోహదపడదు అని చెప్పవచ్చు. అంతేకాకుండా కాలము, శక్తి వృధా అవుతాయి. అంటే చర్చించినటువంటి అంశాలు కనుక నీకు అర్థం కాకపోతే, నీ జ్ఞానం కలగపోతే, అవగాహన కలగపోతే, నువ్వు చర్చించినటువంటి సమయము, నీ యొక్క కాలము, దాంతోపాటు నీ యొక్క శక్తి అంతా కూడా వృధా అయిపోతుంది. అంచేత అలాంటివి రాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉపాధ్యాయుల మీద, విద్యార్థుల మీద, ఇద్దరి మీద కూడా ఉన్నదని చెప్పవచ్చు. అంతేకాకుండా ప్రస్తుత పరిస్థితులకు అనుకూలం కాదు. అంటే ప్రస్తుత పరిస్థితుల్లో సిలబస్ ఎక్కువగా ఉండటం వలన లేదంటే విద్యార్థుల యొక్క పార్టిసిపేషన్ తక్కువగా ఉండటం వలన కొన్ని సందర్భాల్లో ఈ యొక్క చర్చా పద్ధతి అనుకూలంగా ఉండకపోవచ్చు. ప్రకల్పన పద్ధతి అని అంటాము. దీనినే ప్రక్షేపక పద్ధతి అని కూడా అంటారు. ప్రకల్పన పద్ధతి అన్నా, ప్రక్షేపక పద్ధతి అన్నా, ప్రణాళిక పద్ధతి అన్నా ఒకటే. దాన్నే ప్రాజెక్ట్ మెథడ్ అని ఆంగ్లంలో అంటాం. ప్రాజెక్ట్ మెథడ్ అంటే ప్రణాళిక పద్ధతి అంటాం, లేదా ప్రకల్పన పద్ధతి, లేదా ప్రక్షేపక పద్ధతి అని ఇలాగూ అంటారు ఈ పద్ధతిని. అలాగే ఈ ప్రాజెక్టు పద్ధతి అంటే ఏమిటి అంటే, ప్రాజెక్ట్ అనగా ప్రణాళికాబద్ధమైన కార్యము, ఒక ప్రణాళికాబద్ధంగా చేసేటువంటి కార్యకలాపము లేదా కార్యము ఏదైతే ఉంటుందో దానిని ప్రాజెక్ట్ పద్ధతి అని అంటారు. దీనికి పునాది వేసినటువంటి వారు జాన్ డ్యూయి వ్యవహారిక సత్తావాదమే, ప్రాగ్మాటిక్ థియరీ చెప్పారు జాన్ డ్యూయి. అంటే ఆయన వాస్తవాలను ఆధారంగా చేసుకుని, అనుభవాలని ఆధారంగా చేసుకుని వ్యవహారిక సత్తావాదం గురించి వివరించడం జరిగింది. అంచేత ఈ ప్రాజెక్ట్ మెథడ్కి, ప్రణాళిక పద్ధతికి, ప్రక్షేపక పద్ధతికి, ప్రకల్పన పద్ధతికి మూల పురుషుడు ఎవరు అంటే జాన్ డ్యూయిస్ వ్యవహారిక సత్తావాదమే. అంతేకాకుండా ప్రకల్పన పద్ధతిలో మనకి ముఖ్యంగా చూసినట్లయితే ఈ ప్రకల్పన పద్ధతి వలన ముఖ్యంగా కొన్ని సూత్రాలు ఉన్నాయి. ప్రకల్పన పద్ధతిలో ప్రకల్పన పద్ధతి మూల సూత్రాల్లో ఆచరించి నేర్చుకోవటం, జీవనం ద్వారా నేర్చుకోవటం,
ఆచరించి నేర్చుకోవటం అంటే లెర్నింగ్ బై డూయింగ్, ప్రాక్టికల్గా నేర్చుకోవాలని చెప్పడం జరిగింది. ఎవరు చెప్పారు? జాన్ డ్యూయి యొక్క వ్యవహారిక సత్తావాదంలో ఈ ప్రకల్పన పద్ధతి అనేటువంటిది ఆచరించి నేర్చుకోవాలి, లెర్నింగ్ బై డూయింగ్ అనేటువంటిది చెప్పడం జరిగింది. అలాగే లెర్నింగ్ బై లివింగ్, జీవించి నేర్చుకోవటం, జీవనం ద్వారా నేర్చుకోవటం, అంటే ప్రాక్టికాలిటీ ఉందన్నమాట దీనిలో. తరగతి గదిలోని విద్యార్థులు ఆయా అంశాలను అనుభవపూర్వకంగా అలాగే వాస్తవ పరిస్థితుల ఆధారంగా ఆయా అంశాలను నేర్చుకుంటూ ఉంటారని దీని యొక్క అర్థం. అలాగే ఈ ప్రకల్పన పద్ధతి పితామహుడు కిల్ ప్యాట్రిక్. అంటే ఇది ఈ వ్యవహారిక సత్తావాదం నుంచి లెర్నింగ్ బై డూయింగ్, లెర్నింగ్ బై లివింగ్ అనేటువంటివి ఆధారమైనప్పటికీ మొట్టమొదటిసారిగా ఈ ప్రకల్పన పద్ధతి గురించి చెప్పినటువంటి వ్యక్తి కిల్ ప్యాట్రిక్. అంటే అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందినటువంటి కిల్ ప్యాట్రిక్ అనేటువంటి ఆయన దీనికి పితామహుడిగా మనం చెప్పవచ్చు. అంతేకాకుండా ఈయన కిల్ ప్యాట్రిక్ అనేటువంటి ఆయన ఈ ప్రకల్పన పద్ధతి గురించి చెప్పినప్పటికీ కూడా జేఏ స్టీవెన్సన్ అనేటువంటి మరొక విద్యావేత్త 1911 సంవత్సరంలో ఈ ప్రకల్పన పద్ధతిని విస్తృతంగా ప్రచారంలోనికి తీసుకుని రావటం జరిగింది. కనుక జేఏ స్టీవెన్సన్ చెప్పిన తర్వాతే, లేదంటే జేఏ స్టీవెన్సన్ వాటన్నిటిని అధ్యయనం చేసి ఇది బోధనా పద్ధతిలో ఉపయోగపడుతుంది, తప్పనిసరిగా ఉపయోగించాలి అని చెప్పిన తర్వాతే ప్రకల్పన పద్ధతిని అన్ని విద్యా సంస్థల్లో ప్రవేశపెట్టడం జరిగింది. అంచేత ప్రకల్పన పద్ధతికి మూల పురుషుడు ఎవరు? కిల్ ప్యాట్రిక్. అలాగే ప్రకల్పన పద్ధతిని అభివృద్ధి చేసినటువంటి విద్యావేత్త ఎవరు? జేఏ స్టీవెన్సన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండు కూడా ఎగ్జామ్లో అడగటానికి ఆస్కారం ఉంది. జాన్ డ్యూయి మీద అడగొచ్చు, యాస్పిరెంట్స్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. జాన్ డ్యూయి మీద అడగొచ్చు, కిల్ ప్యాట్రిక్ మీద అడగొచ్చు, అలాగే జేఏ స్టీవెన్సన్ మీద కూడా మీకు ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. అంచేత తప్పనిసరిగా వీటిని గుర్తుపెట్టుకోవాలి. ప్రాజెక్టు పద్ధతికి సంబంధించినటువంటి నిర్వచనాల గురించి ఇప్పుడు చూద్దాం. నిర్వచనాల్లో మొట్టమొదటి నిర్వచనం సహజ వాతావరణంలో పూర్తి చేయబడే సమస్యాత్మక ప్రక్రియే ప్రాజెక్టు పద్ధతి అని స్టీవెన్సన్ చెప్పడం జరిగింది. సహజ వాతావరణం అంటే తరగతి గదిలో సహజ వాతావరణంలో పూర్తి చేయబడేటువంటి సమస్యాత్మక ప్రక్రియ ఏదైతే ఉంటుందో, అంటే సమస్యను పరిష్కరింపజేయటం లేదా ఆ ప్రక్రియను ముగించటం ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటాం? ప్రకల్పన పద్ధతి, ప్రక్షేపక పద్ధతి అని అంటాం అని స్టీవెన్సన్ చెప్పడం జరిగింది. అందుకని యాస్పిరెంట్స్ నిర్వచనాన్ని కొటేషన్స్లో అడిగి దీనిని ఎవరు చెప్పారు అని కూడా అడగటానికి ఆస్కారం ఉంది. స్టీవెన్సన్ చెప్పడం జరిగింది. అలాగే అనువైన సహజ వాతావరణంలో పూర్తి చేయబడే సంపూర్ణ హృదయపూర్వకమైన ప్రయోజనాత్మకమైన కృత్యాన్నే ప్రకల్పన అంటారు అని కిల్ ప్యాట్రిక్ చెప్పడం జరిగింది. అంటే దీనిని ప్రాజెక్టు పద్ధతిని ఎలా నిర్వచించారు కిల్ ప్యాట్రిక్? అనువైన సహజ వాతావరణంలో పూర్తి చేయబడే సంపూర్ణ లేదా హృదయపూర్వకమైన ప్రయోజనాత్మకంగా ఉండేటువంటి కృత్యం, అంటే ఒక కార్యకలాపం ఏదైతే ఉంటుందో దాన్ని ప్రకల్పన అంటారని కిల్ ప్యాట్రిక్ చెప్పడం జరిగింది. అలాగే ప్రకల్పన అనేది పాఠశాలలోనికి దిగుమతి చేయబడిన నిజ జీవిత భాగమే. ప్రకల్పన అంటే ఏం చెప్తాం? పాఠశాలలోనికి దిగుమతి చేయబడినటువంటి నిజ జీవిత భాగమే ప్రకల్పన పద్ధతి అని బల్లాడ్ చెప్పడం జరిగింది. అంచేత ఏదైనా ఒక అంశాన్ని తీసుకుని ఆ యొక్క అంశాన్ని ఏ రకంగా నువ్వు నిర్వహిస్తావు, తరగతి గదిలో ఏ రకమైనటువంటి కార్యకలాపాలతో నిర్వహించి విద్యార్థులకు జ్ఞానము అవగాహన పెంపొందిస్తావు, ఆ యొక్క పద్ధతులన్నీ కూడా ప్రకల్పన పద్ధతిగా చెప్పడం జరిగింది కిల్ ప్యాట్రిక్ కానీ బెల్లాడ్ కానీ. అలాగే ప్రకల్పన పద్ధతి ముఖ్య సూత్రాలు ఏమేమి ఉన్నాయి? ముఖ్య సూత్రాల్లో
ఉపయోగిత సూత్రము మొట్టమొదటిది. రెండవది సంపూర్ణ స్వేచ్ఛా సూత్రం. మూడవది సాంఘిక అనుభవ సూత్రం. అంటే నువ్వు ఒక కార్యక్రమాన్ని, ఒక కృత్యాధార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నప్పుడు ప్రకల్పన పద్ధతిలో అది అందరికీ కూడా ఉపయోగపడాలి, విద్యార్థులందరికీ ఉపయోగపడాలి. అప్పుడే దానివల్ల ఫలితం ఉంటుంది. అంతేకాకుండా సంపూర్ణ స్వేచ్ఛ సూత్రం అంటే ప్రతి విద్యార్థి కూడా ఆయా కార్యకలాపాల్లో పాల్గొని స్వేచ్ఛగా పాల్గొని సబ్జెక్టుకు సంబంధించినటువంటి అనేక విషయాల్ని నేర్చుకోవటం దీనిలో జరుగుతుంది. అంతేకాకుండా విద్యార్థి వారి యొక్క అనుభవాలు కానీ లేదా ఉపాధ్యాయుని యొక్క అనుభవాలు కానీ రెండింటిని మేళవించి కృత్యాల ద్వారా లేదా కార్యకలాపాలు నిర్వహించడం ద్వారా తరగతుల గదిలోని విద్యార్థులందరూ ఆయా అంశాలను తెలుసుకుని సబ్జెక్టుకు సంబంధించినటువంటి అవగాహనను పొందటం సాంఘిక అనుభవ సూత్రం అంటే. అలాగే వాస్తవికత సూత్రం అంటే వాస్తవిక సూత్రం అని ఎందుకన్నాం? అనేక రకాలైనటువంటి వాస్తవాలని తరగతి గదిలోనికి తీసుకుని వచ్చి చర్చిస్తాం దీని ద్వారా. అంచేత వాస్తవిక సూత్రం మీద కూడా ప్రకల్పన పద్ధతి లేదా ప్రాజెక్టు పద్ధతి లేదా ప్రక్షేపక పద్ధతి ఆధారపడి ఉందని చెప్పవచ్చు. అంతేకాదు ఉద్దేశ సూత్రం అంటే ఒక పర్పస్ ఉండాలి. ఈ యొక్క ప్రాజెక్టు నిర్వహిస్తున్నాం అంటే దాని యొక్క ఉద్దేశాలు కూడా ముందుగానే నిర్ణయించబడాలి. ఏదైనా ఉద్దేశాన్ని మనం నిర్ణయించుకుని ఆ ఉద్దేశ ప్రకారం ప్రాజెక్టును నిర్వహించి ఆ ఉద్దేశాలను నెరవేరినట్లయితే ప్రాజెక్టు పద్ధతి సక్సెస్ అయినట్టుగా మనం చెప్తాం. అంచేత ఉద్దేశ సూత్రం కూడా తప్పనిసరిగా ఉంటుంది. కృత్యాత్మక సూత్రం అంటే కొన్ని కృత్యాలు అవసరం అవుతాయి. ఒక సమస్యను నిర్వహించేటప్పుడు ఆయా కృత్యాల్లో విద్యార్థులందరూ పాల్గొనేటట్లు ఉపాధ్యాయుడు చేస్తూ ఉంటారు. అంచేత కృత్యాత్మక సూత్రం మీద కూడా ఈ ప్రకల్పన పద్ధతి ప్రాజెక్టు పద్ధతి అనేటువంటిది ఆధారపడి ఉంటుందని మనం చెప్పవచ్చు. అంతేకాకుండా ప్రాజెక్టులు రకాలు అంటే ఏమేం ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఈ యొక్క ప్రకల్పన పద్ధతి ద్వారా ఏ ఏ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఎలా నిర్వహించవచ్చు అనేటువంటి దానికి ఉదాహరణగా చూసినట్లయితే ఉత్పత్తిదారుని రకం అంటే మనం పాఠశాలలో తోటల పెంపకం ద్వారా కూడా మనం ఏం చేస్తాము, ప్రాజెక్టును నిర్వహిస్తాము. అలాగే కొన్ని అంశాలు మనం పాఠ్య పుస్తకాల్లో ఉంటాయి, టాపిక్స్గా ఉంటాయి. ఆ టాపిక్స్లో మార్కెట్కి సంబంధించినటువంటి అనేక అంశాలు కూడా ఉంటాయి, దాన్ని కూడా నిర్వహించవచ్చు. అలాగే ఉత్పత్తి ఎలా జరుగుతుందో కూడా దీన్ని ఒక ప్రాజెక్టులో భాగంగా మనం చేయవచ్చు. అలాగే వినియోగదారుని రకం రెండవది అంటే వినియోగదారుడు అంటే తరగతి గదిలోని విద్యార్థులు. అలాగే ఆయా వస్తువులను లేదంటే ఆయా వాటికి సంబంధించినటువంటి వాటిని చర్చించేటప్పుడు ప్రాజెక్టు మెంటర్ ద్వారా లేదా నిర్వహించేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ యొక్క తరగతి గదిలోని విద్యార్థులందరూ కూడా వాటిని పొందేటట్టు ప్రయత్నం చేయాలి ఉపాధ్యాయుడు. అంటే ఏ అంశాన్ని అయితే ప్రాజెక్టుకు తీసుకున్నామో ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విషయాల్ని విద్యార్థులు అత్యధికంగా తెలుసుకోవాలి, వాళ్ళకి వినియోగించుకునేటట్టుగా ఉండాలి. అది వినియోగదారుని రకంగా మనం చెప్తాం. అలాగే సమస్య రకం మూడవది అంటే అనేక రకాలైనటువంటి సమస్యలను తీసుకుని ప్రాజెక్టు పద్ధతి ద్వారా పరిష్కార మార్గాలను చూపించవచ్చు. అది కూడా ఒక రకమైనటువంటి ప్రాజెక్టే మనం చెప్తాం. తర్ఫీదు చేసే రకం నాలుగవదిగా తర్ఫీదు అంటే ఒక రకమైనటువంటి శిక్షణ ఇవ్వటం. తరగతి గదిలోని విద్యార్థులందరూ కూడా పాఠ్యాంశాల మీద ఒక రకమైనటువంటి తర్ఫీదునిచ్చి లేదా శిక్షణనిచ్చి ఆ సమస్య పైన అవగాహన కలిగించేటట్టుగా ఉపాధ్యాయుడు చేయటం. కనుక ఇలాంటి ప్రాజెక్టులు మనం తరగతి గదిలో నిర్వహించినట్లయితే ఆ యొక్క ప్రాజెక్టుల ద్వారా విద్యార్థులు అత్యధికంగా సమాచారాన్ని, అత్యధిక జ్ఞానాన్ని, అత్యధిక అవగాహన శక్తిని కలిగి ఉండటానికి ఆస్కారం ఉందని మనం చెప్పవచ్చు. అలాగే అనుకూలమైన కొన్ని ప్రాజెక్టులు, దీని ద్వారా కొన్ని రకాలైనటువంటి ప్రాజెక్టులు కూడా మనం చేయవచ్చు. నేలలు రకాలు అంటే పంటలు పండటానికి నేలలు కావాలి, వాటిల్లో ఏమేమి రకాలు ఉన్నాయి అనేవి కూడా మీరు తీసుకోవచ్చు. అంటే ఆ నేలలో ఉన్నటువంటి ప్రదేశానికి వ్యవసాయ భూమి దగ్గరికి వెళ్ళి విద్యార్థులందరికీ చూపించి ఆ నేలల్లో పంటలు ఎలా పండుతాయి, అలాగే ఏ నేలలో ఏ పంటలకు అనుకూలం అనేటువంటిది మీరు వివరించవచ్చు. అలాగే జనాభా కాలుష్యం
అంటే కాలుష్యానికి కారణాల్లో జనాభా పెరగటం కూడా ఒక కారణం. ఎలాగ అవుతుంది అంటే జనాభా అనేటువంటి కాలుష్యానికి ఎలా గురవుతుంది అనేటువంటిది కూడా మనం చూపించవచ్చు. అలాగే మన పట్టణం గురించి, మనం నివసించేటువంటి పట్టణాన్ని ప్రాజెక్ట్గా తీసుకోవచ్చు, మనం నివసించేటువంటి గ్రామాన్ని పట్టణం మనకి ప్రాజెక్ట్గా తీసుకోవచ్చు. అలాగే ప్రదర్శనలు నిర్వహించటం, అంటే మన తరగతి గదిలో మనం ప్రదర్శనశాలను అంటే ఎగ్జిబిషన్ లాంటివి నిర్వహించవచ్చు ప్రాజెక్టులో భాగంగా. కనుక ఇలాంటివి కొన్ని అనుకూలమైనటువంటి ప్రాజెక్టులను చేసి విద్యార్థులు వాటికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని కూడా పొందవచ్చు. అలాగే ప్రకల్పన పద్ధతిలోని సోపానాలు కనుక చూసినట్లయితే సన్నివేశాన్ని ఏర్పరచటం, ఎంపిక చేసుకోవటం, ధ్యేయాన్ని అలాగే ధ్యేయాన్ని ఎంపిక చేసుకోవటం, ధ్యేయాన్ని రూపొందించడం, అది రెండవది. మూడవది ప్రణాళిక రచన. ఇక్కడ సన్నివేశాన్ని ఏర్పరచడం అంటే ఏంటి? ఉపాధ్యాయుడు ఏం చేయాలి? సన్నివేశాలని తరగతి గదిలో నిర్వహించాలి. అంటే ఏ పద్ధతి, ఈ ప్రకల్పన పద్ధతిలో లేదా ప్రణాళిక పద్ధతిలో విద్యార్థులు ఏ సమస్యను తీసుకోవాలి, లేదా ఏ టాపిక్ని తీసుకోవాలి, లేదా ఏ సాంఘిక శాస్త్ర విషయాన్ని ఎంచుకోవాలనే దానికి ఉపాధ్యాయుడు అనేక సన్నివేశాలని నిర్వహించి తరగతి గదిలో ఆయా సన్నివేశాలు ద్వారా విద్యార్థులు ఏదో ఒక సన్నివేశాన్ని లేదా ఏదో ఒక సమస్యను లేదా ఏదో ఒక సాంఘిక శాస్త్రం యొక్క సబ్జెక్టు యొక్క అంశాన్ని ఎంచుకునేటట్లుగా ఉపాధ్యాయుడు చూడాలి. అంటే ఉదాహరణకు తాజ్మహల్ అనేటువంటి పాఠాన్ని తీసుకున్నాం. ఉదాహరణగా తాజ్మహల్ అనేటువంటి పాఠాన్ని తీసుకుందామని అనుకున్నాం. అయితే ఇది పిల్లలకి ఇష్టమా లేదా, ఈ తాజ్మహల్ అనేటువంటి పాఠం పిల్లలకి ఇష్టం ఉందా లేదా అనేటువంటి తెలుసుకోవటం కోసం ఉపాధ్యాయుడు తరగతి గదిలో ఏం చేయాలి? సన్నివేశాలని ఏర్పాటు చేయాలి. ఏమేమి సన్నివేశాలు? చార్మినార్కు సంబంధించిన సన్నివేశం, గోల్కొండకు సంబంధించిన సన్నివేశం, అలాగే తాజ్మహల్తో పాటుగా ఇంకా ఇతర రకాలైనటువంటి టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి సన్నివేశాలను ఏర్పాటు చేసి తరగతి గదిలో విద్యార్థులే వాళ్ళకి ఇష్టమైనటువంటి అంశాన్ని ఎంపిక చేసుకొని వాటి మీద ప్రాజెక్టు నిర్వహించడానికి పూనుకునేటట్లు చేయాలి. ఎంచుకున్న తర్వాత రెండవ దానిలో ఎంపిక చేసుకోవటం, ధ్యేయాన్ని రూపొందించటం. అంటే ఈ టాపిక్ని ఎంచుకున్నారు కదా, ఎంచుకున్న తర్వాత దాని యొక్క లక్ష్యాలను, దాని యొక్క ఆశయాలను నిర్ణయించాలి. తాజ్మహల్ని చూడాలి, తాజ్మహల్ని సందర్శించటం లేదా తాజ్మహల్ పాఠం గురించి నేర్చుకోవటం అనేది ఎంపిక చేయబడింది సన్నివేశాల ద్వారా. ఎంపిక చేసుకున్న తర్వాత దాని యొక్క లక్ష్యాలు, అంటే ఈ తాజ్మహల్ పాఠం ద్వారా ఏమేమి లక్ష్యాలు సాధించాలి అనేటువంటిది కూడా ఏం చేయాలంటే ఉపాధ్యాయుని యొక్క సహాయంతో విద్యార్థులు వాటిని సాధించేటట్టుగా ప్రయత్నించాలి. మూడో అంశం ఏంటంటే ప్రణాళిక రచన. అంటే తాజ్మహల్ని ఎలా చూడాలి, ఎలా వెళ్ళాలి అనేటువంటిది ఒక ప్రణాళిక రచన చేసుకోవాలి. దానిలో ప్రణాళిక కమిటీ ఉంటుంది. అంటే తాజ్మహల్ని సందర్శించాలనుకున్నప్పుడు ప్రణాళికలు వేసేటువంటి ప్రణాళిక కమిటీ ఉంటుంది. అలాగే కొనుగోలు కమిటీ ఉంటుంది. కొనుగోలు కమిటీ అంటే ఏమేమి కొనాలి ప్లాన్ చేస్తాం. ఎంతమంది వస్తారు తాజ్మహల్ చూడటానికి? తరగతి గది మొత్తం వస్తున్నారు, 30 మంది ఉంటే 30 మంది వస్తారు. ఎంత ఖర్చు అవుతుంది, ఎలా వెళ్ళాలి, ట్రైన్లో వెళ్ళాలా లేదంటే బస్సులో వెళ్ళాలా లేదా ఫ్లైట్లో వెళ్ళాలా, ఎలా వెళ్ళాలి, వెళ్తేటట్టయితే ఎంత ఖర్చు అవుతుంది అనేటువంటిది ప్రణాళికను తయారు చేసుకోవాలి. కనుక ఆ ప్రణాళిక రచన తయారు చేసుకోవడానికి ప్రణాళిక కమిటీ, అంటే కొంతమంది విద్యార్థుల్ని, చురుకుగా ఉండేటువంటి విద్యార్థుల్ని ప్రణాళిక కమిటీలో అభ్యర్థులుగా లేదా సభ్యులుగా వేసి వాళ్ళు ప్రణాళిక రచన చేసేటట్టుగా ప్రయత్నం చేయాలి. తర్వాత రెండవదిగా కొనుగోలు కమిటీ. ఏమేమి కావాలి అక్కడికి? మనం తాజ్మహల్ని చూడటానికి వెళ్తున్నాం ఉదాహరణకి, ఏమేమి కావాలి అంటే తాజ్మహల్కి సంబంధించిన పాఠ్య పుస్తకాలు, రెఫరెన్స్ బుక్స్, అలాగే కొన్ని నోట్ బుక్స్, పెన్స్, ఇవన్నీ కావాలి. దాంతోపాటుగా అక్కడ ఉండటానికి ఫెసిలిటీస్ కావాలి, మందులు కావాలి, ఇలా రకరకాలైనటువంటివి ఉంటాయి. కనుక దానికి కొనుగోలు కమిటీ ఉంటుంది. కొనుగోలు కమిటీ వాటన్నిటినీ కొనుగోలు చేస్తుంది. అలాగే ఇంకొక కమిటీ ఏమిటన్నట్లయితే డిసిప్లినరీ కమిటీ, క్రమశిక్షణ కమిటీ. అంటే విద్యార్థులందరినీ క్రమం తప్పకుండా
ఈ పాఠశాల దగ్గర నుంచి తాజ్మహల్ వెళ్ళే వరకు కూడా వెళ్ళటం, అక్కడ ఈ ప్రకల్పన పద్ధతి ద్వారా పాఠ్యాంశాలు నేర్చుకోవటం, తిరిగి పాఠశాలకు రావటం, వాళ్ళు నేర్చుకున్నటువంటి అంశాలన్నింటినీ కూడా తరగతి గదిలో చర్చించటం, ఇలాంటివన్నీ కూడా ఒక క్రమశిక్షణతో ఉండేటటువంటి కమిటీని వేయాలి. దాన్ని క్రమశిక్షణ కమిటీ అంటాం. దీంతో పాటుగా ఆర్థిక కమిటీ, అంటే డబ్బులు ఎంత అవుతాయి అనేటువంటిది తెలుసుకున్న తర్వాత కావాల్సినటువంటి మనీ లేదా పైసలు ఏవైతే ఉంటాయో వాటిని విద్యార్థుల యొక్క పేరెంట్స్ నుంచి, అలాగే కొంత మొత్తాన్ని పాఠశాల నుంచి మనం సేకరించి వాటిని ఖర్చు పెట్టాలి. దానికి సంబంధించినటువంటి విధి విధానాలను నిర్ణయించేటువంటి ఆర్థిక కమిటీ కూడా కావాల్సి ఉంటుంది. అంచేత ప్రణాళిక రచన చేసుకోవాలి. తాజ్మహల్ అనేటువంటి పాఠ్యాంశాన్ని తీసుకుంటే ఆ పాఠ్యాంశాన్ని సన్నివేశం ద్వారా సెలెక్ట్ చేసాము, తర్వాత ఎంపిక చేసుకున్న తర్వాత ఏం చేయాలి, దానికి లక్ష్యాలు నిర్ణయించాలి, ఆ తర్వాత ప్రణాళిక రచన చేసుకోవాలి. తాజ్మహల్ని ఎలా సందర్శించాలనేది దానికి ప్రణాళిక రచన చేసుకోవాలి. అలాగే ఆ తర్వాత ప్రణాళికను నిర్వర్తించటం, అంటే ప్రణాళిక అమలు. ఏదైతే ప్రణాళిక రచించుకున్నామో ఆ రచించిన ప్రణాళికను తూచా తప్పకుండా ఆచరించాలి. దానినే ప్రణాళికను నిర్వర్తించటం అంటాం, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ప్లాన్ అంటాం. అంతేకాకుండా 5వదిగా ఉపయుక్తత లేదా మూల్యాంకనం అంటాం. అంటే ఇలాంటి అంశాలన్నీ కూడా, అంటే తాజ్మహల్కు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా సేకరించిన తర్వాత, తరగతి గదిలోకి వచ్చిన తర్వాత, దాని మీద చర్చించిన తర్వాత అది విద్యార్థులందరికీ అర్థమవుతుందా లేదా అని తెలుసుకోవటం కోసం ఉపాధ్యాయుడు మూల్యాంకనం కూడా చేస్తాడు. ఇలా మూల్యాంకనం చేసి ఉపాధ్యాయుడు మూల్యాంకనం చేయటం ద్వారా విద్యార్థికి ఎంతవరకు అర్థమైందో అనేటువంటిది తెలుసుకున్న తర్వాత, మధ్యలో ఏమైనా గ్యాప్స్ ఉన్నట్లయితే, ఏదన్నా ల్యాగింగ్ ఉన్నట్లయితే దానిని ఉపాధ్యాయుడు ఏం చేస్తాడంటే పూరిస్తాడు. కనుక ఇది మూల్యాంకనానికి సంబంధించినటువంటిది. అలాగే 6వ స్టెప్ కనుక చూసినట్లయితే నమోదు చేయటం, అంటే రికార్డు చేయటం. ఏవైతే తాజ్మహల్ వెళ్ళి, ఆగ్రా వెళ్ళి, ఢిల్లీ వెళ్ళి ఈ తాజ్మహల్ సందర్శించారు, తాజ్మహల్ దగ్గర కొంత ఇన్ఫర్మేషన్ సేకరించిన తర్వాత తరగతి గదిలోనికి వచ్చారు, తరగతి గదిలో వచ్చిన తర్వాత ఆ అంశాలన్నింటినీ కూడా చర్చించి గ్యాప్స్ అన్ని పూరించిన తర్వాత వాటిని రికార్డు పరంగా భద్రం చేయాలి, నమోదు చేయాలి, నమోదు చేసి భద్రపరచాలి ఆ విషయాల్ని. కనుక ఇలాంటివన్నీ చేసి ఆయా ప్రకల్పన పద్ధతిని నిర్వహించవచ్చని మనం చెప్పవచ్చు. దీని ప్రకల్పన పద్ధతి వలన ప్రయోజనాలు ఏంటి? శాస్త్రీయ వైఖరులను అభివృద్ధి పరచుట, అంటే ఇదంతా కూడా ఒక సిస్టమేటిక్గా కృత్యాధారంగా జరుగుతుంది కనుక శాస్త్రీయ వైఖరులు అలవడతాయి. అలాగే శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ చేయటం ద్వారా అభ్యాసనం. శాస్త్రీయ పద్ధతిలో ఏమవుతుంది, శిక్షణ జరుగుతుంది. అంటే అన్నీ కూడా ఒక ప్రణాళిక పద్ధతిలో తర్వాత అమలు చేయటం వలన, ఒక పద్ధతి ప్రకారం ఉపాధ్యాయుడు కూడా దానిలో ఇన్వాల్వ్ అవ్వటం వలన ప్రతి అంశం కూడా విద్యార్థికి అర్థం కావటానికి ఆస్కారం దొరుకుతుంది. అంతేకాకుండా ప్రజాస్వామిక అభ్యాసనం, అంటే అనేక మంది ఈ యొక్క ప్రాజెక్టులో పాల్గొనటం వలన అత్యధికులు ఏదైతే సబ్జెక్టుని సేకరించారో ఆ అత్యధికులు సేకరించినటువంటి సమాచారంతో పాటుగా తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఇచ్చేటువంటి ఏదైతే బ్రీఫింగ్ ఉంటుందో, ఆ గ్యాప్స్ని ఫిలప్ చేయడానికి ఏదైతే ఉపాధ్యాయుడు చెప్తాడో ఆ అంశాలతో పాటుగా విద్యార్థికి కొన్ని రకాలైనటువంటి కృత్యాధార అనుభవాలు ఉంటాయి కనుక వాటన్నిటినీ మేళవించి అత్యధిక నాలెడ్జ్ని పొందడానికి విద్యార్థులకు ఆస్కారం దొరుకుతుంది. అంచేత ఇలాంటి ప్రయోజనాలన్నీ కూడా ప్రణాళిక పద్ధతి ద్వారా మనకి లభ్యమవుతాయి. అంతేకాకుండా సహసంబంధ సూత్రం, మానసిక విస్తృతి కలుగుతుంది. సహకార కృత్యాలు, సహసంబంధ సూత్రం అంటే ఉదాహరణకు తాజ్మహల్ని సందర్శిస్తున్నాము. తాజ్మహల్ సందర్శించేటప్పుడు ఆ తాజ్మహల్ పాఠానికి సంబంధించినటువంటి ఇతర అంశాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా సహసంబంధ సూత్రం ఆధారంగా మనం తెలుసుకొనవచ్చు. అలాంటి ప్రయోజనం కూడా దీని ద్వారా కలుగుతుంది. అంతేకాకుండా మానసిక విస్తృతి కలుగుతుంది. విద్యార్థుల్లో అనేక విషయాలు తెలుసుకుంటాడు కనుక దానివలన మానసిక పరిపక్వత కలుగుతుంది వాళ్ళకి.
అంతేకాకుండా ఒక విద్యార్థి ఇతర విద్యార్థి మీద కూడా ఆధారపడతాడు, ఉపాధ్యాయుల మీద ఆధారపడతారు విద్యార్థులు. అందువలన సహకారపరమైనటువంటి కృత్యాలు నిర్వహించినట్టుగా ఈ పద్ధతి ఉంటుంది. అంచేత ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి విషయాలుగానే మనం చెప్పుకోవచ్చు. కనుక ప్రాజెక్టు పద్ధతిలో ప్రయోజనాలు అన్నప్పుడు యాస్పిరెంట్స్ అందరూ వీటిని గుర్తుపెట్టుకుని అవసరమైనప్పుడు ఎగ్జామ్స్లో రాయవచ్చును. అలాగే లోపాలు ఏమేమి ఉన్నాయి దీనిలో? లోపాల్లో కనుక మనం చూసినట్లయితే ఈ యొక్క ప్రాజెక్టు పద్ధతి వలన కాలం వృధా అవుతుంది. అంటే ప్రణాళిక తయారు చేసుకోవాలి, ఎక్కడికో మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి ప్రదేశానికి వెళ్ళి చూడాలి, మళ్ళీ తిరిగి రావాలి, కాలం వృధా అయిపోతుంది. అలాగే ఖర్చు ఎక్కువ, డబ్బులు కూడా ఎక్కువ అవుతుంది. మనం తాజ్మహల్ని చూడాలనుకున్నాం అనుకోండి, ఇక్కడ నుంచి తాజ్మహల్ వెళ్ళడానికి ఎంత ఖర్చు అవుతుంది? పేరెంట్స్ ఇవ్వాలి కదా, ఒకవేళ ఇచ్చినా కూడా అది వాళ్ళకి ఖర్చు ఎక్కువగానే ఉన్నట్టుగా లెక్క అనమాట. అంతేకాకుండా పుస్తకాలకు కొరత వస్తుంది. అంటే ఏ ఏ పుస్తకాలు కావాలి, పాఠశాలను వదిలేసి ఎక్కడికో దూర ప్రదేశం వెళ్తున్నాం కనుక కావాల్సినటువంటి పుస్తకాలు కూడా ఒక్కొక్కసారి లభ్యం కాకపోవచ్చు. అలాగే కాల నిర్ణయ పట్టిక అమలు జరగదు. ఈ యొక్క ప్రాజెక్ట్ పద్ధతి వలన కాల నిర్ణయ పట్టిక ఏదైతే ఉంటుందో అది అమలు అనేటువంటిది జరగటానికి అవకాశం దొరకదు. అంతేకాకుండా సిలబస్ కూడా పూర్తి కాదు. ఏదైతే సిలబస్ మనకు సాంఘిక శాస్త్రానికి ఉందో ఆ సాంఘిక శాస్త్ర సిలబస్ అనుకున్న టైంలో అవదు. ఎందుకనంటే అనేక రకాలైనటువంటి ప్రాజెక్టులు చేసి పూర్తి చేయాలంటే వీటికే ఎక్కువ సమయం పడుతుంది, బయటకు వెళ్ళటానికి రావడానికే ఎక్కువ సమయం పడుతుంది. అంచేత దీని యొక్క అమలు పూర్తిగా జరగదు, సిలబస్ కూడా పూర్తిగా జరగదు, పూర్తి అవటం అనేటువంటిది జరగదు. కనుక ఇవన్నీ కూడా ప్రణాళిక పద్ధతి, ప్రక్షేపక పద్ధతి లేదా ప్రకల్పన పద్ధతి యొక్క లోపాలుగా మనం చెప్తాం. అలాగే తర్వాత సమస్య పద్ధతి లేదా సమస్య పరిష్కార పద్ధతి అని అంటాం. సమస్య పద్ధతి లేదా సమస్య పరిష్కార పద్ధతి అంటాం. దీనినే ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ అని ఆంగ్లంలో అంటాం. అయితే సమస్య పద్ధతి లేదా సమస్య పరిష్కార పద్ధతి అంటే ఏంటి? విద్యార్థి ఫలవంతమైన సమాధానం కొరకు సమస్యను ప్రణాళికాబద్ధంగా ఎదుర్కోవటం, దాన్నే సమస్య పరిష్కార పద్ధతి, సమస్య పద్ధతి అని అంటారు. విద్యార్థి ఏం చేస్తాడు? ఫలవంతమైనటువంటి సమాధానం కోసం ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్యకు తగినటువంటి సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తాడు, లేదంటే సమాధానం కొరకు చూస్తాడు. దానినే ప్రణాళికాబద్ధంగా ఎదుర్కోవటం అంటే ఆ సమస్యను ప్రణాళికాబద్ధంగా ఎదుర్కొని దానికి తగినటువంటి సమాచారాన్ని సేకరించి ఆ సమస్యకు పరిష్కారం చూపించడమే సమస్య పరిష్కారంగా మనం చెప్పవచ్చు, లేదా సమస్య పద్ధతిగా మనం చెప్పవచ్చు. అంతేకాకుండా మనం చూసినట్లయితే సమస్య పరిష్కార పద్ధతి అనేది ఒక వ్యక్తిలోని సామర్థ్యాలను వెలికితీసి ఉపయోగించే ప్రక్రియ. ఒక వ్యక్తిలోని సామర్థ్యాలను వెలికితీసి ఉపయోగించేటువంటి ప్రక్రియ ఏదైతే ఉంటుందో దాన్నే సమస్య పరిష్కార పద్ధతి అని కూడా అంటాం. అంటే ఏ వ్యక్తిని కూడా మనం తక్కువ అంచనా వేయటానికి లేదు. వీడికేం తెలుసు, వాడికేం తెలుసు, వీళ్ళకి తెలుసు, వాళ్ళకు తెలియదు, ఇట్లా అనుకోకూడదు, కంక్లూజన్కి రాకూడదు. ఏ వ్యక్తిలో ఎలాంటి దృష్టి ఉన్నదో, ఎలాంటి శక్తి ఉన్నదో, ఎలాంటి వివేచన జ్ఞానం ఉందో మనకు తెలియదు. అంచేత ఒక వ్యక్తిలోని సామర్థ్యాలను వెలికి తీసి అలాగే ఆ సమస్య పరిష్కారానికి ఉపయోగించేటువంటి ప్రక్రియ ఏదైతే ఉంటుందో దాన్ని సమస్య పరిష్కార పద్ధతిగా మనం చెప్తాం. అంతేకాకుండా సమస్యకు ఉండవలసిన సాధారణ సూత్రాలు లేక లక్షణాలు ఏంటి? సమస్యకు ఉండవలసినటువంటి సాధారణ సూత్రాలు లేక లక్షణాల్లో మొట్టమొదటిగా చూసినట్లయితే విద్యార్థులు సమస్యను తమదిగా భావించాలి. ప్రతి విద్యార్థి కూడా ఏ సమస్యనైతే సమస్య పరిష్కారం కొరకు తీసుకోబడిందో ఆ సమస్యను విద్యార్థులందరూ తమ సొంతదిగా తీసుకోవాలి. అప్పుడే ఆ సమస్యకు పరిష్కార మార్గాలను వీళ్ళు చూపించగలుగుతాడు. అంతేకాదు సమస్య ఖచ్చితంగా నిర్వచింపబడాలి. ఏదైతే సమస్యను తీసుకున్నామో ఆ సమస్య అనేటువంటిది ఖచ్చితంగా నిర్వచించాలి. ఏమాత్రం అరమరికలు అనేటువంటివి ఉండకూడదు, క్లియర్గా ఉండాలి. అది రెండవ అంశం. అలాగే సమస్య పరిష్కారానికి తగిన వనరులను
సమకూర్చుకుంటాయి. ఏదైతే సమస్యను తీసుకున్నావో ఆ సమస్యను తెలుసుకున్నావో ఆ తర్వాత దాని యొక్క పరిష్కారానికి తగినటువంటి వనరులను కూడా చూసుకోవాలి. ఈ సమస్య పరిష్కారం ఎలా అవుతుంది, ఏ వనరులు కావాలి దీనికి అనేవి చూసుకుని ఆ సమస్య పరిష్కారం చేయడానికి ప్రయత్నిస్తే బాగుంటుంది. అంతేకాకుండా పరిష్కారాలు ఖచ్చితంగాను స్పష్టంగాను ఉండాలి. ఏవైతే విద్యార్థి సమస్యకు పరిష్కారం చూపిస్తున్నాడో ఆ చూపించేటువంటి పరిష్కారాలు ఖచ్చితంగా ఉండాలి, అలాగే స్పష్టంగా ఉండాలి. ఎలాంటి అరమరికలు హెచ్చుతగ్గులు లేకుండా ఉండాలి. అలాంటి సూత్రాలని తప్పనిసరిగా ఉపాధ్యాయుడు పాటించేటట్లు చూడాలి. అలాగే సమస్య పరిష్కార పద్ధతి సోపానాలు. ఈ సమస్య పరిష్కార పద్ధతి సోపానాల్లోకి వస్తే సమస్యను గుర్తించటం మొదటిది, రెండోది సమస్యను నిర్వచించటం, మూడోది కావాల్సినటువంటి సమాచారాన్ని సేకరించటం, నాలుగోది సమాచారాన్ని సమస్యను విశ్లేషించటం, అంతేకాకుండా పరికల్పనలను రూపొందించటం, సరైన పరికల్పనలను ఎంచుకొని నిరూపించటం, సాధారణీకరణలను ఏర్పరచటం, కొత్త పరిస్థితులను అన్వయించటం. ఇవన్నీ కూడా సమస్య పరిష్కార పద్ధతిలో ఉన్నటువంటి సోపానాలుగా మనం చెప్తాం. అంటే మొట్టమొదటి సోపానం కనుక చూసినట్లయితే సమస్యను గుర్తించాలి. అంటే ఉపాధ్యాయుడు విద్యార్థుల యొక్క సహకారంతో సాంఘిక శాస్త్రంలో ఏవైతే పాఠ్యపుస్తకాలు ఉన్నాయో ఆ పాఠ్యపుస్తకాలకు సంబంధించినటువంటి అనేక సమస్యల్లో ఏది మంచిగా ఉన్నదో చూసుకుని ఆ సమస్యకు ఆ సమస్యను ఏం చేయాలి, గుర్తించి ఆ సమస్యను విద్యార్థులు తెలుసుకుని తగిన పరిష్కార మార్గాలను చూపిస్తారు అని చెప్పాలి. అంతేకాకుండా ఆ సమస్యను నిర్వచించాలి. ఏదైతే విద్యార్థి సమస్యను తీసుకున్నాడో ఆ సమస్యను చక్కగా స్పష్టంగా నిర్వచించాలి. ఆ సమస్య తెలియకుండా విద్యార్థి దానికి పరిష్కార మార్గాలు చూపలేడు, దానికి సంబంధించినటువంటి ఇతర వ్యవహారాలు కూడా చేయలేడు. అంచేత ఇవన్నీ చూపించగలిగి ఉండాలి. అంతేకాకుండా కావాల్సిన సమాచారాన్ని సేకరించటం, అంటే సమస్యను నిర్వచించిన తర్వాత ఆ సమస్యకు తగినటువంటి సమాచారం ఎక్కడెక్కడ ఉంది, ఎవరెవరి దగ్గర ఉంది, రిసోర్స్ పర్సన్స్ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి, సేకరించాలి, సమాచారాన్ని సేకరించాలి. సమస్య పరిష్కార పద్ధతి ప్రయోజనాల్లో మనం చూసినట్లయితే ఇది విద్యార్థులను సమర్థులైన సంఘజీవులుగా తీర్చిదిద్దుతుంది. అంటే సమస్య పద్ధతి అనేటువంటిది విద్యార్థులను ఎలా తీర్చిదిద్దుతుంది, సంఘజీవులుగా తీర్చిదిద్దుతుంది. అలాగే విమర్శనాత్మక జ్ఞానాన్ని పెంచుతుంది. విద్యార్థుల్లో విమర్శనాత్మక ఏది మంచి ఏది చెడు అని తెలుసుకునేటువంటి జ్ఞానాన్ని కూడా సాంఘిక శాస్త్రం ఇస్తుంది. ఇది రెండవ ప్రయోజనంగా మనం చెప్తాం. అలాగే విద్యార్థులు చురుకుగా అభ్యాసంలో పాల్గొంటారు. విద్యార్థులందరూ కూడా చురుకుగా ఏం చేస్తారు, అభ్యాసంలో పాల్గొని అత్యధిక విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే సహనం, విశాల దృష్టి పెరుగుతుంది, సహనం పెరుగుతుంది. అలాగే విశాలమైనటువంటి దృష్టి అంటే ఏముంటుంది, సంకుచితమైనటువంటి దృష్టికి బదులు విశాలమైనటువంటి దృష్టి, అర్థం చేసుకునే దృష్టి, అవగాహన పెంచుకునేటువంటి దృష్టి తప్పనిసరిగా విద్యార్థులకు అలవడుతుంది ఈ పద్ధతి ద్వారా అని చెప్పవచ్చు. అలాగే సన్నిహిత సంబంధం పెరుగుతుంది. అంటే ఒక విద్యార్థికి మరొక విద్యార్థితో సన్నిహిత సంబంధం పెరుగుతుంది. అలాగే విద్యార్థులకు ఉపాధ్యాయుడితో సన్నిహిత సంబంధాలు పెరిగి పాఠ్యాంశాన్ని అత్యధికంగా నేర్చుకోవటానికి ప్రయత్నం చేయగలుగుతాడు. ఇవన్నీ మనం ప్రయోజనాలుగానే చెప్తాం. అలాగే లోపాల్లో చూసినట్లయితే సమస్య పరిష్కారానికి ఎక్కువ సమాచారం కావాలి. అంటే ఏదో కొద్ది గొప్ప సమాచారం ఇస్తే దీనివల్ల లాభం లేదు. ఆ సమస్య పరిష్కారానికి సాధ్యమైనంత వరకు ఎక్కువ మేరకు సమాచారాన్ని ఇవ్వాలి. అలాగే కాలహరణము అంటే కాలం అంతా కూడా వృధా అయిపోతుంది. సమస్య పద్ధతి ద్వారా చర్చ చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి పరిష్కారాలు చూపించినప్పుడు అది కాలహరణం జరుగుతుంది, కాలాన్నంతా కూడా హరించి వేస్తుందని చెప్పచ్చు. ప్రమాదభరితమైంది, సమర్థవంతంగా ఉపయోగించలేదు. అంటే ప్రమాదవంతమైందంటే సమస్యకు సరైన పరిష్కారాలు చూపించలేనప్పుడు అది వ్యర్థమైపోతుంది. అందువల్ల అది ప్రమాదభరితమైంది. అంతేకాకుండా సమర్థవంతంగా దీన్ని ఎవరు కూడా ఉపయోగించలేరు. సమర్థవంతంగా అంటే సమర్థులైనటువంటి ఉపాధ్యాయులు మాత్రమే
లేదంటే అనేక రకాలైనటువంటి స్కిల్స్ ఉన్నటువంటి ఉపాధ్యాయులు మాత్రమే ఈ పద్ధతిని సమర్థవంతంగా ఉపయోగిస్తారు. మిగతా వ్యక్తులు అంత సమర్థవంతంగా దీన్ని ఉపయోగించలేరని మనం చెప్పవచ్చు. అలాగే నెక్స్ట్ పద్ధతి ఆగమన పద్ధతి అని అంటాం, ఇండక్టివ్ మెథడ్ అని అంటాం. ఆగమన పద్ధతి అంటే ఏంటి? ఇందులో విద్యార్థులు ప్రత్యక్ష ఉదాహరణలను, కొన్ని ప్రత్యేక విషయాలను పరిశీలించి సూత్రాలను కానీ సాధారణీకరణలను కానీ సాధారణ నిర్ణయాలు కానీ చేస్తారు. అంటే విద్యార్థులు ఏం చేస్తారు? ఇక్కడ కొన్ని ప్రత్యక్ష ఉదాహరణలను చూస్తాడు. అంటే టీచరు కొన్ని ప్రత్యేక ఉదాహరణలు అనేటువంటివి ఒక అంశానికి సంబంధించి ఇస్తాడు. ఇచ్చినప్పుడు మిగతా విద్యార్థులందరూ ఏం చేస్తారు? వాటిని పరిశీలిస్తారు, సూత్రాలు పరిశీలిస్తారు, విద్యార్థులు పరిశీలిస్తారు. పరిశీలించిన తర్వాత దాని మీద సాధారణీకరణలు లేదా నిర్ణయాలు తీసుకొని కొన్ని రకాలైనటువంటివి విద్యార్థులు చేస్తారు. కనుక ఇలా చేయటాన్ని ఆగమన పద్ధతి అని అంటాం. నిర్ధారించిన ఒక సార్వత్రిక సత్యం ఆ తర్వాత అనేక సందర్భాల్లో సత్యమేనని నిరూపణ అవుతుంది. అంటే నిర్ధారించిన ఏదైనా ఒక సార్వత్రిక సత్యం ఏదైతే ఉంటుందో ఆ తర్వాత కూడా అనేక సందర్భాల్లో సత్యమే అని నిరూపణ అవుతుంది. దీనివల్ల ప్రయోజనాలు ఏంటి? ఈ ఆగమన విధానం వలన ప్రయోజనాలు ఏంటి? ఇది తార్కిక పద్ధతి. ఏది? ఆగమన విధానం అనేటువంటి తార్కిక పద్ధతి. రెండోది వాస్తవిక పరిశీలన దీనిలో ఉంటుంది. ఆలోచన విధానాలు సరిగా ఉంటాయి. ప్రయోగాత్మక ప్రక్రియలపై ఆధారపడి ఉంటుంది. ఇది ఏం పద్ధతి అంటే ఆగమన పద్ధతి అనేటువంటిది వాస్తవిక పరిశీలన, ఆలోచన, ప్రయోగాత్మలపైన ఆధారపడి ఉన్నటువంటి బోధనా పద్ధతి ఏదంటే ఈ పద్ధతే ఆగమన పద్ధతి అని చెప్పవచ్చు. కంఠస్థం చేయటం ఇంటి పనిపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. అంటే అంశాలను కంఠస్థం చేయటం ఇంటి పని మీద ఏమవుతుంది? ఎక్కువసేపు ఆధారపడకుండా తగ్గించి వేస్తుంది. ఇలాంటివి కూడా దీని ద్వారా మనం తెలుసుకుంటాం. అలాగే దీనిలో ఉన్నటువంటి లోపాల్లో చూసినట్లయితే ఇది శ్రమ కాలయాపంతో కూడింది. ఆగమన పద్ధతి అనేటువంటిది శ్రమతోనూ కాలంతోనూ కూడింది. ఉదాహరణల మీద ఆధారం చేసుకుని సాధారణీకరణలు చేయటం జరుగుతుంది. అందుకని శ్రమతో కాలయాపంతో కూడినటువంటిది ఇది. అలాగే ఇది శాశ్వత నిర్ణయాలకు దోహదపడదు. అంటే శాశ్వతంగా కొన్ని నిత్య సత్యాలను తెలుసుకునేటప్పుడు కొన్ని నిర్ణయాలు చేయవలసినటువంటి విషయాల్లో ఇది దోహదపడదు. అలాగే చిన్నపిల్లలకు ఉపయోగపడదు. చిన్నపిల్లలు ఉన్నారు అనుకోండి, ప్రైమరీ స్థాయి వాళ్ళకి ఇది ఏమాత్రం కూడా ఉపయోగపడదు. దీని పరిధి అనేటువంటిది పరిమితంగా ఉంటుంది. అంచేత ఈ లోపాలన్నింటినీ గమనించి ఈ లోపాలు లేకుండా ఈ యొక్క ఆగమన విధానం ద్వారా సబ్జెక్టుకు సంబంధించినటువంటి అంశాలని విపులంగా మనం తెలుసుకునవచ్చు. అలాగే నిగమన పద్ధతి. ఈ నిగమన పద్ధతిలో ముఖ్యంగా విద్యార్థులకు నియమాలను, సాధారణీకరణలను, సూత్రాలను ముందు ఇవ్వటం జరిగి తర్వాత వాటిని వారు ప్రత్యేక ఉదాహరణల సహాయంతో నిరూపించడం జరుగుతుంది. అంటే విద్యార్థులు ఏం చేస్తారు? నియమాలని అలాగే సాధారణీకరణల్ని, సూత్రాలను ఏం చేస్తారు? ఉపాధ్యాయుడే ముందు ఇచ్చేస్తాడు వాడికి. ఆ సాధారణీకరణలు, నియమాలు, సూత్రాల ఆధారంగా వాళ్ళు ఏం చేస్తారు? వాటన్నిటిని పరిశీలించి కొన్ని రకాలైనటువంటి ప్రత్యేక ఉదాహరణల సహాయంతో వాటిని నిరూపించి సబ్జెక్టుకి సంబంధించిన జ్ఞానాన్ని పొందగలుగుతాడు. దీనిని నిగమన పద్ధతి అని అంటారు. అయితే ఈ పద్ధతికి సంబంధించిన ప్రయోజనాలు ఏమున్నాయి? కాలాన్ని పొదుపు చేస్తుంది. ఏ పద్ధతి? నిగమన పద్ధతి కాలాన్ని పొదుపు చేస్తుంది. ఇది సాధన పునర్విమర్శల దశలో దోహదపడుతుంది. సాధన చేసేటప్పుడు రీక్యాప్చులేషన్, విద్యార్థులను ప్రశ్నలు అడిగేటప్పుడు ఈ పద్ధతి దోహదపడుతుంది. సమస్య పరిష్కారంలో వేగం పెంచుతుంది. సమస్య ఇంతవరకు తీరలేదు, మిగతా అన్నీ కూడా తీరిపోయినాయి కదా అనేటువంటి అనేక విషయాల్లో ఈ సమస్య పరిష్కార పద్ధతి అనేటువంటిది ఉపయోగపడుతుందని చెప్పవచ్చు ప్రధానంగా. అంతేకాకుండా ఈ పద్ధతి వలన లోపాలు కనుక మనం చూసినట్లయితే అవగాహన ప్రజ్ఞ కంటే జ్ఞాపక శక్తికి ప్రధానం ఇస్తుంది. అవగాహన పెరుగుతుంది,
ప్రజ్ఞ కూడా ఉంటుంది. వీటన్నిటికంటే ముఖ్యంగా దేనికి జ్ఞాపక శక్తికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. ఎక్కువ కాలం విద్యార్థి సబ్జెక్టుకు సంబంధించినటువంటి విషయాల్ని గుర్తుపెట్టుకోవాలి. అలాగే స్వయం కృషి, స్వీయ కార్యకలాపం నశిస్తాయి. స్వయంగా అభ్యాసంలో పాల్గొనటం, స్వయంగా నిర్ణయాలు చేయటం ద్వారా ఏమవుతుంది, కొన్ని రకాలైనటువంటివి నశిస్తాయి. అంతేకాకుండా ఆత్మవిశ్వాసం, చొరవ తక్కువ. విద్యార్థులు ఆత్మవిశ్వాసం ఉండదు, అలాగే చొరవ కూడా తక్కువగా ఉంటుంది నిగమన పద్ధతిని ఉపయోగించి ఏమైనా పాఠ్యాంశాలు చెప్పేటప్పుడు. అలాగే పరిశీలన పద్ధతి చివరిగా చూసినట్లయితే పరిశీలన పద్ధతి. ఇందులో విద్యార్థులు సహజంగా తమ పరిసరాలలోని ప్రతి అంశాన్ని తెలుసుకునే క్రమంలో పరిశీలిస్తూ ఉంటారు. అంతేకాకుండా వారికి అనేక ప్రశ్నలు వేస్తూ ఉంటారు కనుక వాళ్ళు వేసేటువంటి ప్రశ్నలకి ఏం కావాలి, సమాధానాలు కావాలి, జవాబులు రావాలి. లేకపోతే వారు సంతృప్తి చెందరు, సాటిస్ఫాక్షన్ ఉండదు వాళ్ళకి. అంతేకాకుండా పరిశీలించి విద్యార్థులు జ్ఞానాన్ని పొందుతారు. దీనిని పరిశీలన పద్ధతి అంటారు. అంటే విద్యార్థులు పరిశీలించి అంటే వేటిని పరిశీలిస్తారు, పరిసరాలను పరిశీలించి విద్యార్థులు జ్ఞానం పొందటాన్ని పరిశీలన పద్ధతిగా అని అంటాం. అలాగే పరిశీలన పద్ధతిలోని ముఖ్యమైన అంశాలు పరిశీలించటం ఒకటి, తర్వాత వాటిని దాయటం, పరిశీలించినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని భద్రపరచడం ఒకటి, మూడోది వ్యాఖ్యానించటం, వాటి మీద పరిశీలించినటువంటి అంశాల మీద వ్యాఖ్యానించడం, తప్పైనా ఒప్పైనా వ్యాఖ్యానించాలి. కనుక ఇవి మూడు కూడా పరిశీలన పద్ధతిలోని ముఖ్యమైనటువంటి భాగాలుగా లేదా అంశాలుగా మనం చెప్తాం. అలాగే పరిశీలన పద్ధతిలో ఉపయోగపడే అభ్యాసం సామాగ్రి, ఆయా పరిసరాలను పరిశీలించేటప్పుడు ఏ సామాగ్రి ఉపయోగపడుతుంది, గ్లోబ్ ఒకటి ఉపయోగపడుతుంది. మనం భూమి మీద జరిగేటువంటి అనేక విషయాలను తెలుసుకోవాలంటే మన గ్లోబ్ అనేటువంటిది చాలా అవసరం, అది ఉపయోగపడుతుంది. చార్ట్లు ఉపయోగపడతాయి, నమూనాలు కూడా ఉపయోగపడతాయి. అంచేత ఇవన్నీ కూడా విద్యార్థికి ఉపయోగపడేటువంటి అభ్యాసన సామాగ్రిగా మనం చెప్తాం. అలాగే ప్రయోజనాలు, పరిశీలన పద్ధతి యొక్క ప్రయోజనాలు కనుక మనం చూసినట్లయితే పరిశీలన శక్తిని ప్రత్యక్ష అనుభవం కలుగుతాయి. పరిశీలన పద్ధతి వలన ఏమేమి కలుగుతాయి, పరిశీలన శక్తి పెరుగుతుంది, అలాగే ప్రత్యక్ష అనుభవాలు కూడా కలుగుతాయి దీనివల్ల. ఇది ఒక ప్రత్యక్ష పద్ధతి. అంటే దీన్ని పరిసరాలన్నింటినీ మనం నాకిడ్ ఐతో ప్రత్యక్షంగా చూస్తాం కనుక ఇది ఒక ప్రత్యక్ష పద్ధతిగా మనం చెప్తాం. అంతర్గతమైన ఆసక్తిని కలిగిస్తుంది. విద్యార్థుల్లో తెలియకుండానే పరిసరాలు చూసినప్పుడు వాళ్ళలో ఒక రకమైనటువంటి ఉత్తేజము, అలాగే ఒక రకమైనటువంటి ఆసక్తి కలుగుతుంది. వీటిని చూడాలి, నేర్చుకోవాలనేటువంటి ఆసక్తి కలగటానికి ఆస్కారం ఉన్నది పరిశీలన పద్ధతి ద్వారా. అలాగే లోపాలు కనుక చూసినట్లయితే భారతదేశ పాఠశాలలో ఈ పద్ధతి సాధ్యం కాదు. ఎందుకనంటే వెనుకబడిన దేశం భారతదేశం, ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందల. అంచేత వెనుకబడి ఉండటం వలన ఈ వెనుకబడినటువంటి దేశాల్లో ఉండేటువంటి మౌలిక సదుపాయాలు కూడా తక్కువగా ఉండటం వలన ఈ పద్ధతి వీలు కాదు. అలాగే చిన్న క్లాసులకు మాత్రమే ఇది ఉపయోగపడుతుంది, పెద్ద క్లాసులకు ఉపయోగపడదు. చిన్న క్లాసులకు మాత్రం ఇది ఉపయోగపడుతుంది కానీ పెద్ద క్లాసులకు ఏమాత్రం ఉపయోగపడదు. సమయం, శ్రమ వృధా అవుతుంది. పరిశీలన పద్ధతి ఉపయోగించి ఏదైనా చేసినట్లయితే పరిశీలన చేయడానికి కొంత సమయం వెచ్చించాలి, అలాగే వాటిని మూల్యాంకనం చేయడానికి కొంత సమయం కావాలి. ఇలాగూ సమయం, శ్రమ రెండు కూడా వృధా అవుతాయి. అలాగే ఉపాధ్యాయుడు సమర్థుడై ఉండాలి. ఉపాధ్యాయుడు సమర్థుడై ఉంటేనే ఈ యొక్క పరిశీలన పద్ధతి సక్సెస్ అవుతుంది. ఉపాధ్యాయుడు కనుక సమర్థుడు కాకపోతే ఈ పరిశీలన పద్ధతి ఏమాత్రం కూడా విజయవంతం కాదు. కనుక ఈ పద్ధతిలో ఉండేటువంటి లోపాలని మనం ఈ రకంగా చెప్పుకోవచ్చు. అందువలన యాస్పిరెంట్స్ అందరూ, పోటీ పరీక్షలు రాసేటువంటి విద్యార్థులందరూ కూడా మీరు ముఖ్యంగా చర్చా పద్ధతిని, తర్వాత ప్రణాళిక పద్ధతిని, ప్రకల్పన పద్ధతిని, సమస్య పద్ధతిని లేదా సమస్య పరిష్కార పద్ధతిని, ఆ తర్వాత ఆగమన పద్ధతి, దాన్ని ఇండక్టివ్ అప్రోచ్ అంటాం, ఆగమన పద్ధతి లేదా ఆగమన విధానం అంటాం దాన్ని, అలాగే నిగమన పద్ధతి లేదా నిగమన విధానం అంటాం,
ఈ యొక్క బోధనా పద్ధతి, అలాగే పరిశీలన పద్ధతి, వీటన్నిటిని కూడా మీరు అధ్యయనం చేయండి. చక్కగా అధ్యయనం చేసి అనేక అంశాలని అకాడమీ బుక్లో, అలాగే ఎస్కే మంగల్ అనేటువంటి బుక్లో, అలాగే ఎస్సీఆర్టీకి సంబంధించినటువంటి కొన్ని బుక్స్ దొరుకుతాయి. అంటే వీటికి ఈ బోధనా పద్ధతులకు సంబంధించినటువంటి అంశాలు దొరకకపోవచ్చు, కానీ కంటెంట్ని బేస్ చేసుకుని ఎలా ప్రజెంట్ చేశారనే దానికి మాత్రం అవి కూడా మీకు ఉపయోగపడతాయి. కనుక వాటన్నిటిని ఉపయోగించి మీరు చక్కగా ప్రిపేర్ అయినట్లయితే అత్యధిక మార్కులు తెచ్చుకుని విజయవంతం అవుతారని తెలియజేసుకుంటూ ఈ పాఠ్యాంశాన్ని ఇంతటితో ముగిస్తున్నాం.